హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చేయాలంటే నిజంగా జీవితం ఉండాలన్నమాట. ఎందుకంటే మొన్న హరిహర వీరమల్లో ట్రైలర్ బాగలేదని ఒక్క మాట చెప్పినందుకే ఒరే పేటీఎం జగన్ వాళ్ళ దగ్గర అంతా తీసుకున్నావు, వైసీపీ దగ్గర అంతా తీసుకున్నావు అని చెప్పి ఒకటే కారు కోతలు అయితే వస్తున్నారు. నాకు అర్థం కావట్లా. నేను ట్రైలర్ బాగలేదు అన్నంత మాత్రాన ఆ సినిమాకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు. 5 కోట్ల వ్యూస్ వచ్చాయి. రేపు ఏదన్నా కానీ సినిమాకు వచ్చిన నష్టం ఏంది? నేనేమన్నా రాజకీయంగా పరంగా మాట్లాడితే మీరు అలా మాట్లాడాలి, కానీ నేను సినిమా పరంగా, రివ్యూ పరంగా, ట్రైలర్ పరంగా అలా మాట్లాడితే నిజంగా వాళ్ళంతా కూడా అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. మీరు అలా కాదు అని చెప్పి నేను అనుకుంటున్నా. అలా అనుకున్నవాడే ఆ విధంగా ఏదో కామెంట్లు అయితే చేస్తాడు. ఈరోజు ఈ వీడియోలో హరిహర వీరమల్లు, కింగ్డమ్ 2 సినిమాలు 1 వీక్ గ్యాప్లో అయితే రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమా హిట్ అవ్వచ్చు, ఏ సినిమా సక్సెస్ సాధించవచ్చు, ఏ సినిమా బాక్స్ ఆఫీస్ని ఓచకోత కొయ్యొచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేనైతే ఇది నా ఒపీనియన్ బట్టిగా చెప్తాను, ఎవడు కూడా సీరియస్గా తీసుకోమాకండి. మొట్టమొదట హరిహర వీరమల్లో చూసుకున్నట్లయితే 24th రిలీజ్ అవుతుంది అనమాట. అంటే ఇక ఎగ్జాక్ట్లీ ఒక 10 days ఆర్ 12 daysలో సినిమా అయితే ఉంది. ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. నేను నా ఫ్రెండ్స్ని కూడా అడిగినా, వాళ్ళంతా చెప్పేది ఒకటే, మేము కూడా భయపడుతూనే ఉన్నవరా ఏమైద్ది అనేటటువంటి ఫీలింగ్ మాకు కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా నటించేవారు, నార్మల్ గెటప్ వేసేవారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా యూనిక్గా ట్రై చేస్తాడు, చాలా కొత్తగా ట్రై చేస్తాడు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అనమాట. హైప్ లేదు అనుకుంటే 5 కోట్ల వ్యూస్ అయితే సంపాదించి చూపించేశారు. కాబట్టి ఒక హైప్ అయితే క్రియేట్ అయిపోయింది ట్రైలర్తో. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఏమైంది అనేటటువంటిది చూడాలి. ఆ తర్వాత కింగ్డమ్. నిజంగా ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువైపోద్ది. ఆల్మోస్ట్ ఇది రామ్ చరణ్ సినిమా, కానీ రామ్ చరణ్ అన్న మన గేమ్ చేంజర్లో బిజీగా ఉండని చెప్పి ఆ స్టోరీని రిజెక్ట్ చేయడంతో ఆ డైరెక్టర్ వెంటనే వచ్చి విజయ్ దేవరకొండకి స్టోరీ వివరించడం, విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లాంటివి చేసిందనమాట. ఈ విధంగా ఈ సినిమా వెనక ఆ సినిమా వెనక చాలా కష్టం ఉంది. ఈ కింగ్డమ్ ఏదైతే ఉందో ఇంకొత్తది అని చెప్పి దగ్గర మే నుండి అందులో వెయిట్ చేస్తున్నారు. ఈ హరిహర వీరమల్లు ఏదైతే ఉందో నుండి ఇంకొత్తది అని చెప్పి 2023 నుండి వెయిట్ చేస్తున్నారు. 2023 నుండి వెయిట్ చేస్తే 2025 ఇది వస్తుంది. జనవరి నుండి వెయిట్ చేస్తే అంటే జూలైలో ఇది వస్తుంది. సో 2 కూడా తీసేసేటటువంటి సినిమాలు కాదు. 2 సినిమాలు కూడా హైప్ ఆ రేంజ్లోనే ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మెగా పవర్ స్టార్, ఆయన పవర్ స్టార్. ఈ విజయ్ దేవరకొండ ఎంత అని చెప్పి ఎవడు కూడా తక్కువంచడం ఏమాకంటే, ఎందుకంటే విజయ్ దేవరకొండకి ఇన్ని ఫ్లాప్స్ వచ్చినా కానీ ఇంత మట్టికి ఇంత రిమార్క్ ఉంటుంది. నేను చెప్తాను కదా, కింగ్డమ్ మీకు మార్నింగ్ షో టికెట్ దొరికితే గ్రేటే, ఒకవేళ బెనిఫిట్ షో పడిందా ఆ టికెట్ సంపాదించిన మీరు గ్రేటే. పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ దొరకడం ఎంత కష్టమో, విజయ్ దేవరకొండ సినిమాకి టికెట్ దొరకడం కూడా అంతే కష్టం అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఇంకో 4 ఫ్లాపులు పడ్డా కొండాన్ని ఎలా ఉంటుంది అనేటటువంటిది 100% వస్తాం. నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నా చూడండి. నేను ఆల్రెడీ మళ్ళీ దీని గురించి మాట్లాడలేను. మన కింగ్డమ్ టీజర్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంది. ఎన్టీఆర్ వాయిస్ అయినా, అనిరుద్ధ్ బీజం అయినా, విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయినా, ఆ యొక్క స్క్రీన్ ప్లే అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అది కాక ఒక ప్రోమోని రిలీజ్ చేశారన్న. ఇదైతే మామూలు లేదు. ఒక పోలీస్గా కనపడుతుండో, ఒక ఏజెంట్గా కనపడుతుండో, ఒక మిలిటరీని ఎదిరించేటటువంటి వ్యక్తిలా కనపడుతుండో, ఒక ఖైదీలా కనపడుతుండో, ఒకే మనిషి ఒకే సినిమాలో ఇన్ని గెటప్లు వేస్తుందంటే ఇక ఎంత స్టోరీ ఉంటుంది అనేటటువంటిది జస్ట్ గెస్ అండి, మామూలుగా లేదు. ఇందులో మెయిన్ ఏంటంటే అనిరుద్ధ్ అనమాట. అనిరుద్ధ్ అంటే చాలు మన వాళ్ళందరూ కూడా చెవులు కోసుకుంటారు. మ్యూజిక్ ఎట్టున్నా కానీ సూపర్ ఉంది అని చెప్పి ఖచ్చితంగా హిట్ చేస్తారు. దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సింది లేనే లేదు. విజయ్ దేవరకొండ కోసం వెళ్తారు, లేదా నేనైతే ఖచ్చితంగా అనిరుద్ధ్ కోసం వెళ్తా. అనిరుద్ధ్ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అసలు వెనక్కి తిరిగి చూసేలేదు, ఖచ్చితంగా వెళ్తా. అండ్ హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకోవాలంటే సాంగ్స్, మాట వినాలి సాంగ్ ఓకే కొల్లగొట్టినాడురా ఇంకా అలా ఉంది. ఇంకా తర్వాత రిలీజ్ చేసినటువంటి సాంగ్ గురించి నేను అసలే మాట్లాడను. టీజర్ చాలా బాగుంది. టీజర్కి భయంకరమైనటువంటి హైప్ ఉంది. అందులో కీరవాణి గారు బీభత్సమైనటువంటి బీజం ఇచ్చిండు. ట్రైలర్ విషయానికి వస్తే కీరవాణి గారు బొబ్బుగా పెట్టిండు అనమాట. మొత్తం ఆ సాంగ్ నింపేసిండు. బీజం అంత లేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ స్టోరీని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు అని చెప్పి క్లారిటీగా వస్తుంది అనమాట. ఈ విధంగా సాంగ్స్, బీజిఎం ట్రైలర్ ప్రకారం అది కూడా బాగానే ఉంది. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే 1 వీక్ గ్యాప్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఏ సినిమాకి కూడా ఫరక పడదు. ఈ లోపలనే హరిహర వీరమల్లుకు పాజిటివ్ రివ్యూ వచ్చిందంటే 1 వీక్ గట్టిగా ఆడిందంటే పెట్టినటువంటి 250 కోట్లలో ఈజీగా 200 కోట్లు అయితే కొట్టేస్తుంది. 1 వీక్లో 200 కోట్లు మ్యాటరే కాదు, సినిమాకి భయంకరమైనటువంటి పాజిటివ్ వస్తాయి. ఆ తర్వాత ఇంకా అడపా ఒక 100 కోట్లు కొట్టినా కానీ 300 కోట్ల క్లబ్లో అయితే అది చేరిపోద్ది. అండ్ మన కింగ్డమ్ చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి పాజిటివ్ రావాలి. హరిహర వీరమల్లుకి ఉన్నటువంటి థియేటర్లన్నీ ఇస్తారు. 5 థియేటర్లు ఉన్నాయంటే 5 థియేటర్లు దానియే. కానీ కింగ్డమ్ చూసుకున్నట్లయితే మొత్తం థియేటర్లు ఇయ్యారు కాబట్టి ఇది ఇంకా భయంకరమైనటువంటి పాజిటివ్ రావాలి. ఏమైతే అనేటటువంటిది చూడాలి. అది పాన్ ఇండియా ఇది పాన్ ఇండియా అంటే మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, మన విజయ్ దేవరకొండ గెలుస్తాడా అంటే నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఇద్దరు గెలవచ్చు అనమాట. లేదా ఎవరో ఒకరిది పై చేయది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు ఎవరికి గెలుస్తుంది అనుకుంటున్నారు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనే మాత్రం జై హింద్.